బీజేపీ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో కడప స్టీల్ ప్లాంట్, సీఎం రమేష్ దీక్ష, బైక్ ర్యాలీలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సొంత మైక్లా, బీజేపీ అద్దె మైక్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శ్రీవారి నగల ప్రదర్శన చేయడం మంచిది కాదని పూజారులు చెబుతున్నారని, స్వామివారి ప్రతిష్ట దిగజార్చేలా రాజకీయాలు చేయడం సరికాదని బాబు హితవు చెప్పారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, చెప్పండి. చంద్రబాబు నాయుడు బీజేపీపై ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తి అప్డేట్ ఏంటి? ఇటీవల కాలంలో చాలా సార్లు చాలా తరచుగా కూడా ఆ పార్టీ నేతలతో సీఎం భేటీ వస్తున్నారు. వారం వ్యవధిలో 2 సార్లు సమన్వయ భేటీని ఏర్పాటు చేశారు ఆయన. ఈ రోజు వెలగపూడిలో ఆయన నివాసం వద్ద ఈ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఎవరైతే హాజరు కాలేకపోయారో వాళ్ళందరికీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గనిర్దేశం చేశారని చెప్పాలి. ముఖ్యంగా బీజేపీ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అటు విపక్షాలకి కొమ్ము కాస్తూ అధికార పక్షంలో ఉన్న తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ముఖ్యంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వీటిని పూర్తి స్థాయిలో ఎదుర్కోవాల్సిన బాధ్యత అయితే పార్టీ నేతల మీద అయితే ఉంది. ముఖ్యంగా కీలక నేతలందరూ కూడా, ఎమ్మెల్యేల దగ్గర నుంచి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్థానికంగానే ఉండాలి. అంటే వాళ్ళ ప్రాంతాల్లోనే ఉండాలి, కార్యక్షేత్రంలో ఉండాలి, ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన మంచి పనులు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమున్నాయి వాటన్నింటికి సంబంధించిన ప్రచారం భారీ స్థాయిలో చేయాలని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎవరు కూడా పని ఉంటేనే తప్ప లేకుండా పరిస్థితుల్లో నియోజకవర్గం వదిలి వెళ్ళొద్దు, తమ నియోజకవర్గంలోనే ఉండండి, ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 28వ తారీఖున ఢిల్లీలో జరగబోతున్న ధర్నా ఏదైతే ఉందో ఆ ధర్నాకి సంబంధించి ఎంపీలు చేసే ధర్నాకి పూర్తి స్థాయి మద్దతు ఉండాలి. దానికి సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా గట్టిగా చేయాలని కూడా సీఎం అనుకున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటితో పాటుగా సీఎం రమేష్ చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒకవైపున 2 ఎంపీలు స్థాయిలో ధర్నా చేస్తున్నా వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళ ఆరోగ్యం కనీసం కేంద్రించి ఎలాంటి ప్రకటన లేదు. ఇటు పరిస్థితున్న కడప స్టీల్ ప్లాంట్ సాధించాల్సింది. అయితే దానికి సంబంధించి విపక్షాలు కానీ, బీజేపీ కానీ ఏవైతే విమర్శలు చేస్తున్నాయో, ఒక ఎంపీ పూర్తి స్థాయి ఆరోగ్యం దెబ్బతింటున్నా కూడా దాని కన్సర్న్ లేకుండా దానిపై చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత అయితే పార్టీ నేతల మీద ఉందని కూడా సీఎం చెప్పడం జరిగింది. ఓవరాల్ అయితే మాత్రం సీఎం ఈ రోజు సమన్వయ కమిటీలో చాలా తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విపక్షాల మీద, అటు బీజేపీ మీద కూడా చాలా తీవ్ర స్థాయిలోనే ఆయన తన విమర్శలు అయితే గుప్పించినట్టు తెలుస్తుంది. పార్టీ నేతలను కూడా ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గం దాటి వెళ్ళొద్దని కూడా వాళ్ళకి ఒక గట్టి హెచ్చరికనే సీఎం చేశారు. మరి ఈ సమన్వయ కమిటీ భేటీ తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాలి. అయితే ఈ విషయం చెప్పండి విజయసారథి, శ్రీవారి నగల ప్రదర్శన గురించి కూడా ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని గురించి పూర్తి అప్డేట్ ఏంటి? అవును, దానిపై సంబంధించి ప్రధానంగా అసత్యాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. రమణ దీక్షితులు కానీ, దాని వెనకాల కొంతమంది నేతలు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అసత్యాల ప్రచారం చేస్తున్నారు. నగలకు సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా పక్కాగా ఉన్నాయి. కొన్ని ఏవైతే మిస్ అయినవి ఉన్నాయో వాటికి సంబంధించిన రికార్డ్స్ కూడా పాత కాలం నుంచే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కావాలని ప్రభుత్వం నిరుగులు పట్టేందుకు ఇలాంటి అంశాలను తెరపై చేస్తూ భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాజకీయాలకు దేవుడిని కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అన్నింటిని మించి శ్రీవారి తనకి అంటే అలిపిరి ఘటన నుంచి తనను కాపాడిన శ్రీవారి, అలాంటి శ్రీవారికి నేను ద్రోహం చేస్తానని ఎవరైనా అనుకుంటారా? పూర్తి స్థాయిలో తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికితో పాటుగా అటు శ్రీవారికి అంటే ఆలయ ప్రతిష్టను కూడా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న విపక్షాలంటూ కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకైతే, పార్టీ నేతలకైతే ఆయన పిలిపించారు. భక్తులు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని, ఈ పూర్తి అసత్యాలని ప్రచారం చేస్తున్న విపక్షాల విషయాన్ని గుర్తించాలని కూడా సీఎం అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. రైట్ విజయసారథి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.